సమాధానం చెప్పు కేటీఆర్. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నవెందుకు? మంది సంసారాలలో ఏలెందుకు పెట్టినావు నువ్వు చెప్పు. ఓ ఆయన మొన్న అంటా ఉండు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కేటీ రామారావు అన్ని ఇవే పనులు అన్నట్టు, వారికి ఏం పని రాదు. ఓ తెలివి లేదు, మన లేదు. ఏం చెప్తా ఉంటాడు? ప్రజలకు ఏం కావాలో గజ్జేయాలి. మేము ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వకనే ఉద్యోగులకు దూరమైనమని చెప్తా ఉన్నాడు. ఓరి సన్నాసి, ఒకటే కాదు 4 డిఏలు పెండింగ్ పెట్టింది నువ్వు, వాళ్ళ ఏరియర్స్ పెండింగ్ పెట్టింది నువ్వు, 317 జీవో తీసుకొచ్చి వాళ్ళ కడుపు కొట్టింది నువ్వు. ఇవాళ నీకేమైనా అర్హత ఉందా? ఏ పరీక్షనన్నా సకా పెట్టేవాను? ఏ పరీక్షనన్నా ఎంసెట్ పెడితే లీకే, గ్రూప్ 1 పేపర్ పెడితే ఉద్యోగాలు అమ్ముకునేవి. ఎక్కడికక్కడ దొంగదందాలు చేసుకుంటా పట్టుబడితిరి. గ్రూప్ 1 లీకేజీ పేపర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అంతరాత్మ మీద ఒట్టే చెప్పు, నువ్వు లేవా పేపర్ లీకేజీలో? ఈ పేపర్ లీకేజీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకులందరినీ పోలరైజ్ చేయడం కోసం నువ్వు ఆ డ్రామాలో ఉన్న సంగతి నాకు తెలియదా? ఇలా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిందన్నా, ఇలా తీన్మార్ మల్లన్న మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ కేసుల సంగతి చెప్తా కానీ అన్యాయంగా మల్లన్న మీద కేసులు పెట్టి నా ఇంటికి వచ్చిపోయిండు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా ఆఫీస్కి వచ్చిపోయిండు. ఇలా నిన్ను ఎవడన్నా నమ్మేటట్టుండా? ఎవడన్నా విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏమైతుంది అంటే, బురదల పోయిన బరి ఏం చేస్తుంది? సున్నవేసిన గోడల పూట రుద్దుకుంటా పోతుంది చూడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రుద్దుకుంటా పోయింది టీఆర్ఎస్. పాపం ఆయన కూడా బురద అంచింది. ఇప్పుడు ఆయన కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నాగర్ కర్నూలులో 3వ ప్లేస్లో ఉండే పరిస్థితి ఉంది. మెల్లగా దండు కట్టి వ్యతిరేక ఓటును చీల్చి మళ్ళా కేసీఆర్ గద్దెనెక్కిస్తాను. ఏమైంది అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో 0 వచ్చింది కాబట్టి నువ్వు రారా, నీకు 5 కోట్లు 100 కోట్లు ఇస్తా, నువ్వు 5 ఏళ్ళు ఉండగానే ఎస్పీ పదవి రాజీనామా చేసినావు కదా, నా ఎమ్మడి ఉంటూ ఉంటాను, నా ఎమ్మడి చెప్పు, నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా నీకు పెడతా, నా డేటాబేస్ జైల్లో పడ్డది, నువ్వు ఎంఆర్ చేసి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే నాకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశం. అన్న ప్రశ్నించే గొంతు ఇక్కడ ఈ ఇద్దరు ప్రేమేందర్ రెడ్డి కూడా, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ, ఆయన దగ్గర దమ్ము లేదు, ఆయనకు 65 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకో ఎదురు రాకేష్ రెడ్డి, ఆయన వరంగల్ జిల్లా టౌన్ తప్ప ఎక్కడ తెలియదు ఆయనకు, ఒక చిన్న ఎన్జిఓ పెట్టుకుని సేవ చేస్తున్నాడు. మరి ఎక్కడి బాధక్క? నేను అడిగింది ఏంది అక్క, తీన్మార్ మల్లన్న ఈ పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావురా సన్నాసి అని కేసీఆర్ అడిగితే నా మీద 10 కేసులు పెట్టిండు. ఈ ఉద్యోగస్తులకు ఎప్పుడు ఎందుకు ఇస్తలేవురా 1వ తారీఖు జీతాలు అన్నందుకు నా మీద 10 కేసులు పెట్టిండు. ఎట్లా దోచుకున్నావురా నువ్వు? జన్వాడ ఫామ్ హౌస్ చేయడానికి వచ్చింది, కందికాడ కవితకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది, అజీజ్ నగర్ కాడ హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది, 60 ఎకరాల ఫామ్ హౌస్ 600 ఎకరాలు ఎట్లా అయింది రాబోయే అన్నందుకు మళ్ళీ కొన్ని కేసులు వేసింది. ఉద్యోగాలు ఇవ్వమంటే కేసు. మీ అందరికీ తెలుసు సోదరులారా, కేసీఆర్ ఈ దయాకర్ రావు మొత్తం ప్రతిపక్షాలను చెరబట్టినప్పుడు ప్రజలంతా గజగజ వణుకుతా ఉంటే ఈ ఒక్క తీన్మార్ మల్లన్ననే కదా ఆయన బయటకు వచ్చి కొట్లాడింది, ఒక్కడే కదా. అందుకు నా మీద కేసులు పెడితే తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని చెప్తాడు. సరే రమయ్య,